ప్రజలందరూ చూస్తున్నారు వాళ్ళ ఎన్నికల హామీలు ఏమి ఇచ్చారో. ఎన్నికల హామీలు మెయిన్ ముఖ్య వాళ్ళు సూపర్ 6 అనేది ఒకటి ఇచ్చారు. ఆ సూపర్ 6లో ఇప్పటివరకు ఒక పథకం కూడా అమలు చేయలేదు. టోటల్గా ఫెయిల్యూర్ అయిపోయినారు. ఆల్రెడీ జనాలు మనకి వ్యతిరేకత కనిపిస్తుంది గ్రౌండ్ లెవెల్లో. మెయిన్ వాళ్ళు రావడానికి, అధికారంలోకి రావడానికి ముఖ్య లైక్ చాలా ఫేక్ ప్రామిసెస్ చాలా ఇచ్చారు. ఇంతవరకు ఒక్కటి కూడా నెరవేర్చలేదు వాళ్ళు. లైక్ ఇప్పుడు జగన్ ఏవైతే సంక్షేమ పథకాలు చేసినాడో దానిలోకి రెట్టింపు ఇస్తామని వాళ్ళు లైక్ చాలా ఫేక్ ప్రామిసెస్ ఇచ్చారు. అందులో కూడా వాళ్ళు కూటమి ప్రభుత్వం 3 పార్టీలు ఏర్పడి ఒకరు సినీ గ్లామర్, ఇంకొకరు సెంట్రల్ గవర్నమెంట్లో ఉపయోగించుకొని, ప్లస్ చంద్రబాబు నాయుడు ఫేక్ ప్రామిసెస్ అన్నీ కలుసుకొని చెప్పి వాళ్ళ అధికారంలోకి వచ్చారు. జనాలకు అప్పుడే అర్థమైపోయింది జగన్ ఈజ్ ద బెస్ట్ అని రియలైజ్ అవుతున్నారు. అందరూ ప్రతి ఒక్కరు రియలైజ్ అవుతున్నారు జగన్ ఎందుకు మేము లాస్ అయినాము అని రియలైజ్ అవుతున్నారు. సో ఇప్పుడు జగన్ పాలనకి టీడీపీ పాలనకి తేడా ఏముంది? ఆ తేడా ఏముందంటే జగన్ మాట ఇస్తే అది నిలబెట్టుకుంటాడు. అది జనాలందరికీ తెలుసు. కాకపోతే మరీ ఇంకొకసారి మోసపోయారు. సినీ గ్లామర్ ఇంకొకటి పవన్ కళ్యాణ్ ఒకటి వచ్చినాడు. ఆ గ్లామర్ వల్ల జనాలు కొంతమంది ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళకు తెలియదు ఎట్లా అనేది, ఏం కథ అనేది. వాళ్ళకు ఏదైతే వాళ్ళ లాస్ట్ గవర్నమెంట్లో ఉండేటివి జనాలకి అంటే ఇంకా ఎక్కువ రెట్టింపిస్తామంటే కొంతగా ఆశపడ్డారు. కాకపోతే ఇప్పుడు ఏమీ రావట్లేదు. జగన్ ఈస్ లైక్ మాటిస్తే మాట మీద నిలబడతాడు, మాట తప్పడు మడమ తిప్పడు అని జగన్కి ఒక బ్రాండ్ ఉంది. ఇక్కడ ఏముంది, వీళ్ళకి బ్రాండ్ ఏముందంటే వెన్నుపోటు రాజకీయం అని ఒకటి బ్రాండ్ ఉంది. వీళ్ళకి తేడా వెన్నుపోటు, మాటిస్తే మాట తప్పడు జగన్. సో అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఏమంటారు? పాలన ఎట్లా జరుగుతుందంటారు? ఆయనకు మినిమం లైక్ ఏమీ తెలియదు అనమాట. డిప్యూటీ సీఎం అనే కానీ వాట్ ఈస్ వాట్ అనేది కూడా తెలియదు. మన షీజ్ ద షిప్ అన్నాడు. ఆ షిప్లో ఏముంది, వాట్ ఈస్ అంటే ఆ షిప్లో రైస్ ఎట్లా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది. ప్రజెంట్ ఉండేది వాళ్ళ గవర్నమెంటే. వాళ్ళ గవర్నమెంట్లోనే రైస్ మూవ్ అవుతుంది. ఎక్కడెక్కడ లైక్ మనకు ప్రజెంట్ రైస్ ఎక్కడి నుంచి వస్తుంది, ఫ్రమ్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. జనాలకు అందుతో లేదు కూడా చూసుకోకుండా ఆ రైస్ అనేది షిప్ వరకు వచ్చిందంటే అధికారం ఫెయిల్యూర్ అనమాట. అది టోటల్గా వాటికెళ్ళి షీజ్ ద షిప్ అన్నాడు. అది ఇప్పుడు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా వచ్చింది, ఆ షిప్ను షీజ్ చేయొద్దండి, ఏం చేయొద్దండి అంటే ఆయనకు రియాలిటీ తెలియదు అనమాట. ఎవడో చెప్తే నమ్మడం, అడిపోవడం, ఒక సినీ గ్లామర్గా అట్లా షోజులు ఇవ్వడం, రావడం. జగన్కి 52వ జన్మదిన శుభాకాంక్షలు. నెక్స్ట్ 2029 లేదా బిఫోర్ జమిలీ ఎలక్షన్లో వస్తే 2028 మళ్ళీ ఖచ్చితంగా జగన్ని సీఎంగా గెలిపించుకుంటాం. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. ఆయన నా పేరు సాంబశివారెడ్డి. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ బాలాజీ నగర్ కుకటపల్లి బాలాజీ నగర్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ది కానీ ఏ చిన్న ప్రోగ్రాం వచ్చినా కానీ ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం మాకు ఆనవాయితీగా వస్తుంది. అలాగే అధికారం ఉన్నా లేకపోయినా ఇక్కడ జెండా ఎగరేసేది మటుకు వైఎస్ఆర్సీపీ అభిమానులే. రాజశేఖర రెడ్డి గారికి ఏ చిన్న ఫంక్షన్ వచ్చినా కానీ, బర్త్డే వచ్చినా, వర్ధంతి వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఆవిర్భావ దినోత్సవం వచ్చినా కూడా కేక్ కటింగులు, ర్యాలీలు అలాంటివి చేస్తూనే ఉంటారు. ఇక్కడ ఆనవాయితీగా వస్తూనే ఉంది. అలాగే ఈ ఏపీలో ఉన్నటువంటి వాళ్ళు, తెలంగాణలో ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానులు కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు పాల్గొని సక్సెస్ఫుల్గా చేయడం జరుగుతూనే ఉంది. అలాగే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏపీ ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోండి. మనం వేసిన ఓట్లన్నీ ఎటుపోతున్నవి. మరి ఇంత దారుణంగా ఏ రోజు కూడా, ఏ చరిత్రలో కూడా, ఏ రాష్ట్రంలో కూడా ఇంత దారుణంగా అనేది అక్కడ రాలేదు. కేవలం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, వీళ్ళు నరేంద్ర మోడీ గారు కలిసి ఈవీఎంల ద్వారా వాళ్ళు గెలిచిన వాళ్ళే తప్ప ప్రజాస్వామ్యం ద్వారా గెలిచిన వాళ్ళైతే కాదు. ఇంకొకటిగా చెప్పుకోదలుచుకున్నాను, ఈరోజు సోషల్ మీడియాలో ఎవరైతే కానీ ఒక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు. ఏదన్నా అంటే రెడ్ బుక్ అంటున్నారు. ఆ రెడ్ బుక్ మీ దగ్గరే ఉందేమో, మేము రాసుకుంటూ పోతే కూడా ఇంకా వస్తుంది. సో చట్టం ద్వారా మీరు ఏదో చేద్దాం అనుకుంటున్నారే కానీ ప్రజలతోటి చెప్పిన పనులు చేసుకుంటూ వెళ్ళండి కోరుకున్నాను. సో అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది ఏపీలో. సో చంద్రబాబు నాయుడు గారి పాలన ఎట్లా ఉంది? చంద్రబాబు గారి పాలన అదే చెప్పాను కదండి. వాళ్ళు ప్రభుత్వాన్ని మేము ఈ పని చేస్తాము, ఈ హామీలు ఇస్తాము, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ సిలిండర్, కరెంటు ఫ్రీ, ఇలాంటి హామీలు చెప్పిన తర్వాత ఒక హామీ కూడా చేయలేదు. 6 నెలలు అయింది. మీరు దేని మీద ఇటువంటి అని ఒక పోస్ట్ పెడితే దాన్ని ఆ పోస్టుల ద్వారా వీళ్ళు
పోలీసుల ద్వారానో లేదంటే వాళ్ళ నాయకులు వచ్చి ఇళ్లలోనూ ఉన్న వ్యక్తుల్ని లేదంటే ఏదైనా పొలం పనులకు వెళ్ళిన వ్యక్తులను చేసి అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళని హింసించడం తప్ప వాళ్ళు పీకింది ఏం లేదు, చేసేది కూడా ఏం లేదు. వాళ్ళు వెన్నుపోటుదారులకు ముఖ్య అతిథులు ఎవరు అంటేనే ఆయన ఒక్కటి చంద్రబాబు గారు. పవన్ కళ్యాణ్ గారు ఇంకో ఆయనకి తలా తెలియదు, తోకా తెలియదు. ఆయనకి ఏదో అప్పుడు 2014లో పోటీ చేస్తే 0 దగ్గర కూర్చోబెట్టిన వ్యక్తి ఈరోజు చంద్రబాబుతో కలిసి నరేంద్ర మోడీతో కలిసి 21 వచ్చి డిప్యూటీ సీఎం అయిన పేరుకే కానీ ఆ డిప్యూటీ సీఎం అనే పదవి కూడా ఆయనకి కుక్కకి బిస్కెట్ వేసినట్టు వేసినారు. అంతేగాని ఆయన నేను ప్రశ్నిస్తాను అంటున్నారు. ఏం ప్రశ్నించడు ఆయన దగ్గర ఎందుకు తలా తెలియదు, చోకా తెలియదు, రాజకీయం అనేది అసలుకే తెలియదు. కాబట్టి చెప్తున్నాను, చంద్రబాబు గవర్నమెంట్ 6 నెలలు కాదండి ఇంకొక 60 సంవత్సరాలు పరిపాలించినా కానీ వాళ్ళు ప్రజలకు ఏమి చేయరు. వాళ్ళు సంపాదన తర్వాతనే అంతా ఉంటుంది కానీ ప్రజలకు చేసే మార్గం ఏమి ఉండదండి. ఇప్పుడు జగన్ పాలనకి టీడీపీ ప్రభుత్వం పాలనకి తేడాలు ఏముంటాయి అన్నది ఒకటి. జగన్ పాలన చూసుకుందాం ఫస్ట్. ఏది వద్దు, ఒక ఆరోగ్యం పరంగా వైద్య పరంగా చూసుకుందాము. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 6-10 మెడికల్ కాలేజ్ కొత్తగా కట్టిండ్రు. అది విద్యకు ఒక పీట వేసిండ్రు, పెద్దపీట. అది ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, ఉన్నోడు లేనోడు అని గవర్నమెంట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి మంచి పరిపాలన చేస్తుంటే వీళ్ళు వచ్చి ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళు ఏం చదువుతారు ఇంగ్లీష్ అని చెప్పేసి ఇంగ్లీష్ మీడియం రద్దు చేశారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా మన బడులు మనకు కొత్తగా మేము ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత కోవిడ్ తర్వాత ఇంటికి వెళితే మా స్కూల్ మేము గుర్తుపట్టలేకపోయాను. అంటే అంత రంగులు దిద్ది లోపల డిజిటల్ పెట్టి బోర్డులు పెట్టి అది కోవిడ్. ఇంకో విషయం కూడా చదువుతున్నా అన్న 2 సంవత్సరాలు ప్రతి దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ ఆర్థికం అంటే మన రాష్ట్రానికి ఆర్థికం రావట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ ప్రజలకు ఎవ్వరు కూడా కోవిడ్ బారిన ఇబ్బంది పడిన రోజులు లేవు. అలాగే చెప్పిన ప్రతి సంక్షేమ పథకం కూడా ఇంటికే వచ్చింది. అది మాట ఇచ్చాడు, నిలబెట్టుకున్నాడు. అదన్న. ఇంకోటి ఈరోజు చంద్రబాబు గారు ఇంకోటి చూసుకుందాము. నేను 2047 విజన్ అని చెప్పారు. దానివల్ల ఒక 5-6 కోట్లు బడ్జెట్ పెట్టి అది స్టేజీలు కట్టుకొని హంగామాలు చేసుకొని ఏదో సంతకాలు పెట్టారు. కానీ 2047 విజన్ అంటే ఏం చేస్తున్నారో అసలు ఎవరికి ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేదు. జస్ట్ వచ్చాడు, స్టేజ్ మీద వాళ్ళు కూర్చున్నారు, పెద్ద పుస్తకం తెచ్చుకున్నారు, సంతకాలు పెట్టుకోరు. 2047 విజన్ ఏంటిది? అసలు ఆ రాజధాని అనవసరంగా ఇక్కడ కడుతున్నారు తప్ప దానివల్ల ఎవరికి ఉపయోగం కూడా లేదన్న. ఏదన్నా అంటే నిధులు లేవు అన్నారు. మీరు చెప్పిన హామీలు, మీరు చెప్పిన సంక్షేమ పథకాలు మీరు చేయడానికే నిధులు లేవు అంటే అట్లా మీరు చెప్పిన పథకాలే కదా. అంటే నిధులు లేకుండా మీరు ఒక ప్రణాళిక వేసుకొని ఒక మేనిఫెస్టో తీసుకొచ్చి ప్రజలకి అంటే వాళ్ళే అబద్ధం చెప్పారు కదా ప్రజలకి. ఏం చేసింది అసలు 6 నెలలు అంటున్నారు, విజనరీ అంటున్నారు, 40 ఏళ్ళు అంటున్నారు. ఏం తెలుసు ఏం చేశారండి ఇప్పటి వరకు? ఏదైనా ఆయన పవన్ కళ్యాణ్ వచ్చాము సినిమా డైలాగులు చెప్పి పోవడం తప్ప ఏం చేసింది లేదు. ప్రజలు 25 కోట్లు అగ్గిపెట్లకి ఇచ్చాం, కొవ్వొత్తులకి ఇచ్చాం, వాటర్ బాటిల్కి ఇచ్చాం అంటున్నారు. ఒక్కసారి మీరు వెళ్ళి లోపలికి వెళ్ళి బయట పైన ఇచ్చారు కానీ నాకు లోపలికి వెళ్ళి ప్రజలను అడిగితే తెలుస్తుంది ఏం చేశారు, ఏమి ఇచ్చారు అనే విషయం దగ్గరికి వస్తే అసలు ఇంతవరకు ఏం చేసింది లేదు. 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఇచ్చింది లేదు. అమ్మఒడి డబ్బులు అన్నారు, పిల్లలకి ఇంతవరకు వేసింది లేదు. ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు, వేసింది లేదు. ఉన్న ఆరోగ్యశ్రీ బీకేశారు, ఏది చేసింది లేదు ఇంతవరకు. పోయినాకు ఎక్కడ వస్తుంది వస్తుందా రాలేదు అనేది రేపు జంబ్లింగ్ ఎలక్షన్స్ అంటున్నారు కదా, అప్పుడు తెలియదు ఏదైనా. కానీ ఈసారి ఆయన జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా కానీ సరే ఆయన అయితే ఈసారి ఆపేదే లేదు. అసలు ఆయన ఈసారి తగ్గేదే లేదు ఏదైనా కానీ. ఈసారి ఆయనకి 175 కన్ఫామ్గా కొడతాడు. ఈసారి ఏదేమైనా కానీ సరే 27 జంబ్లింగ్ జరిగిందంటే మాత్రం ఈసారి జగన్మోహన్ రెడ్డి రాకపోతే అప్పుడు అడగండి మీరు. మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇక్కడే ఉంటాయి అప్పుడు మాట్లాడండి. మాటలదే ఉంది. నేను 100 చూతాను చెప్పంగానే సరిపోదు కదా. 40 ఏళ్ళు ఇండస్ట్రీ అన్నారు, ఏం చేశాడు ఆయన? 2014 ఇచ్చారు, ఏం చేశారు? బ్యాలెట్ బాక్స్లన్నీ ఎడిపోయినాయి అన్న. బ్యాలెట్ బాక్స్లన్నీ ఇంతవరకు ఎడిపోయినాయి, అర్థం కావట్లేదు. నరేంద్ర మోడీ 20 లక్షల బ్యాలెట్ బాక్స్లు ఉండాలి, ఎడిపోయినాయి. ఆయన చేసింది లేదు, పెట్టింది లేదు ఇంతవరకు ఏది. ఈసారి మాత్రం చూస్తున్నా కానీ జంబ్లింగ్ ఎలక్షన్స్ మాత్రం జరిగితే ఈసారి ఎటు పోతారో తెలియదు. పల్నాడులో భారీ మెజారిటీ అయితే అన్న ఖచ్చితంగా రావాలనుకుంటున్నాం అన్న. మాది కూడా అదే కోరిక. ఈసారి ఖచ్చితంగా రావాలి. ఏదైతే ప్రభుత్వం ఉందో దాన్ని దిగిపోవాలి. ఏదైతే ఉందో ప్రజలకి ఇచ్చిన మాట ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి తప్పింది లేదు. చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడని ప్రజల మనసుల్లో ఉంది. ఖచ్చితంగా చేస్తాడు, మా నమ్మకం అది అన్న. ఇది టీడీపీ కాదు, ఇది కూటమి. టీడీపీకి అయితే 30% ఓటింగ్, కూటమి వల్ల అంత వచ్చింది అంతే. పవన్ కళ్యాణ్ కలవటం వల్ల వాళ్ళకి గెలిచారు అంతే, సింపుల్. పవన్ కళ్యాణ్ వల్లే కూటమి పాలన ఏపీలో వచ్చిందంటారా? అంతే అన్న. టీడీపీకి అనేది 30% ఉంది. పవన్ కళ్యాణ్ యాడ్ అవటం వల్ల, కూటమి కట్టడం వల్ల, మోడీ మొత్తం స్కామ్ చేయడం వల్ల ఇది జరిగింది. సో అయితే ఇప్పుడు 6 నెలల కూటమి పాలనలో
ఏపీ ఎట్లా ఉంది డెవలప్మెంట్? ఏపీ అట్లా ఉంది, పోయినసారి అట్లా ఉంది, అట్లాగే ఉంది. మాకేం తేడా ఏం కనిపించట్లేదు. ఉద్యోగాలు అన్నారు, ఏమొచ్చినాయి? ఉద్యోగాలు ఏమైనా వచ్చినాయా? నిరుద్యోగ బుద్ధి అన్నారు, ఏమైనా వచ్చిందా? మాకు 3000 ఏమైనా వచ్చినాయా? మాకేం రాలేదే. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అన్న 2047 అంటే ఆయన 100 అవుద్దన్న. ఉంటాడో లేదో తెలియదు. విజన్ ఏందన్న? విజన్ 2029 జగన్ వస్తాడు, ఇంకేం విజన్ అన్న? సో ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి మీరేం చెప్తారు? సో అతను డిప్యూటీ సీఎం పార్టీలు కలిపితేయాడు, లేకపోతే ఆయనకి సీఎం అయ్యే ఛాన్సే లేదు. నెక్స్ట్ టైం అల్లు అర్జున్ వస్తాడు, అల్లు అర్జున్ సీఎం అవుతాడు. జైలుకి వెళ్ళాడు కదా, సీఎం అవుతాడు. అది ప్రతి ఒక్క సెంటిమెంట్. మరి రేవంత్ అని అసలు సీఎం అని ఎవరికైనా తెలిసాడా? అవుతాడని ఎవరికైనా తెలుసా? జగన్ పాలనకి కూటమి పాలనకి తేడాలు ఏముంటాయి అన్న? జగన్ అంటే ప్రతి ఇంటికి మనకు అన్నీ వచ్చినాయి. అది ఈయన దాంట్లో మనం వెళ్ళి అన్నీ తెచ్చుకోవాలి. అదొకటి. వాలంటీర్లు తీస్తారు, వాళ్ళందరూ గొడవ చేస్తున్నారు. నాకు 10,000 ఇస్తా అన్నారు, హామీ ఇచ్చారు కదా, మాకు వెయ్యి. వాలంటీర్లు ఇంటికి పంపించి 10,000 ఇస్తారని చెప్పి ఓట్లు వేయించుకున్నారు, బాగా ఫ్రాడ్ చేసి. మరి వాలంటీర్ జాబులు అయ్యి వాళ్ళందరూ ధర్నా చేస్తున్నారు. వాళ్ళందరూ ఉసురు తగులుతుంది కదా మరి కూటమి ప్రభుత్వానికి. మన పవన్ కళ్యాణ్ స్కూల్స్కి వెళ్ళాడు. స్కూల్స్కి వెళ్ళి ఏం చెప్పాడు పవన్ కళ్యాణ్? స్కూల్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్లో ఉన్నాయి అన్నాడు. అవన్నీ చేసింది ఎవరు? జగన్. ఎవరు చేశారు అవన్నీ? అవునా కదా? మళ్ళీ ఇప్పుడు స్కూల్కి వెళ్ళి ఇన్స్పెక్షన్, మళ్ళీ ఈడేదో చేసినట్టు. అక్కడ ఏమి ఉండదు, అంతా షోయింగే. మీడియా పులి వాళ్ళంతా, ఇదంతా రియల్ పులి ఇది. అది ఏపీలో కూటమి పాలన అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టో అనేది పెట్టారు. 2019లో నేను ఈ పనులు చేయగలను, ఈ పనులు చేస్తాను అని ఒక మేనిఫెస్టో పెట్టారు. 2024 వచ్చిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వేరే మేనిఫెస్టోలో కొన్ని మార్పులు చేర్పులు చేసి మళ్ళీ నా పాలన నచ్చితే, నా 2019లో నేను చేశాను అని నమ్మకం ఉంటే 2024లో నన్ను నమ్మండి అన్నారు. ఈ కూటమి కూడా ఒక మేనిఫెస్టో అనేది రిలీజ్ చేసింది. ఎలాగంటే మెగా డిఎస్సిలో ఒక 20,000 ఉద్యోగాలని, సూపర్ 6 అని, మీకు తెలియదు ఏముంది సూపర్ 6 అని, ఇంకా అందరికీ ఫ్రీగా ఏపీ అందరికి మంచి క్వాలిటీ వద్దు, ఎడ్యుకేషన్ వద్దు, అందరికి మంచి మందు ఇస్తాను. ఏపీ అందరికి వైన్ షాపులు నైట్ ఉంటాయి, డే టైంలో ఉంటాయి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మందు దొరుకుతుంది మీకు అని మేనిఫెస్టో ఇచ్చారు. యాక్చువల్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారి పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున మరి అన్నగారి యొక్క పుట్టినరోజు జరపడం జరుగుతుంది. మరి ఈ దేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలో కూడా కనీవిని ఎరిగినటువంటి అత్యంత శక్తివంతమైన సోనియా గాంధీని ఢీకొట్టి మరి వైఎస్ఆర్ జెండాని మరియు 16 నెలలు జైల్లో ఉన్నా కూడా అత్యంత దురసంకల్పం కోల్పోకుండా అధికారం తీసుకొచ్చినటువంటి ఒక్క మొగాడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారు. ఈ అన్నగారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 రాష్ట్రాల్లో, ఉమ్మడి రాష్ట్రాలలో భారీ ఎత్తున చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు చాలామంది పేదలు కానీ, బడుగు కానీ, బలహీన వర్గాలు కానీ అనేక మంది కూడా ఈ టీడీపీ ప్రభుత్వం కానీ ఏదైతే మహాకూటమి ప్రభుత్వం ఉందని అనుకుంటున్నారో అది పూర్తిగా వాళ్ళు అమలు చేసినటువంటి హామీలు పేదలకు ఎటువంటి చేరకుండా జరుగుతున్నాయి. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పేసి అనేక మంది పేదలు కానీ, మహిళలు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ ఒక సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందని భవిష్యత్తులో కోరుకోబోతున్నాం. ఈ సందర్భంగా ఈ బర్త్డే వేడుకలు కూడా ఘనంగా ఈ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఆల్ ఓవర్ వరల్డ్ కూడా ఎన్ఆర్ఐలో కూడా భారీ ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. సూపర్ 6 వాళ్ళు పేరుకేనండి, వాళ్ళ మేనిఫెస్టోలు చెప్పినంత వరకే. ఇప్పుడు మీరు గ్రౌండ్ లెవెల్కి పోయినా కూడా ఎవరైనా పూర్ పీపుల్స్ అయితే అది గ్రౌండ్ స్థాయి వరకు ఎక్కడా కూడా చేరటం లేదు. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కానీ మరి వైఎస్ జగన్మోహన్ గారు అదే గారు కంటిన్యూ చేశారు. వాళ్ళు ఏదైతే మోసపూరిత హామీలు ఇచ్చి సూపర్ 6 అని చెప్పారో ఎలక్షన్ మేనిఫెస్టోలు ఉన్నా కూడా ఒక్కటి కూడా అమలు చేయడం లేదు. ఈ విధంగా అమలు చేయకపోతే వచ్చేసారి కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం వస్తుందని చెప్పేసి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. 6 నెలల్లో అధోగోచరంగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏవో హామీలు, చాలా హామీలు చెప్పాడనమాట. ఇప్పుడు ఒక హామీ కూడా నెరవేర్చలేదు. అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే హామీలన్నీ నెరవేరుస్తూ సంక్షేమ పాలన అందించేవాడని ఇప్పుడు జనాలందరూ అరే వీడికి ఎందుకు ఓటేసామని తలానెత్తి బాదుకొని ఏడుస్తూ ఉన్నారు. ఇప్పుడు మరి సూపర్ 6 అని చెప్పేసి స్కీమ్ పెట్టిన దాని గురించి ఏమంటారు?
మాయమాటలు చెప్పి గెలిచాడు. ఈరోజు సంక్షేమ పథకము సూపర్ సిక్స్ ఇవ్వాలంటే నాకు ఆ డబ్బులు లేవు, అది లేవు, ఇది లేవు అని సాకులు చెప్పుకుంటున్నాడు. ఆయన గత పరిపాలనలో 9 సంవత్సరాల పరిపాలన చూసాం మనము. అప్పుడు ఇదే సాకులు, ఇప్పుడు ఇదే సాకులు. మళ్ళా అబద్ధాలు చెప్పి వచ్చాడు, జనాలు నమ్మారు. అంటే పోయినసారి చెప్పాడు అబద్ధాలు, సరే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు కదా ఈయన కూడా ఇస్తారని అనుకుని ఓట్లు వేశారు. ఈరోజు జనాలకి గుండు సుండ చూపిస్తున్నాడు, అది అర్థమవుతుంది అందరికీ. నెక్స్ట్ ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డికి 175 సారి ఇస్తారనేది మేము మనవి చేసుకుంటున్నాం. విజన్ 20 అన్నాడు, అడ్రస్ లేకుండా పోయాడు. ఇప్పుడు విజన్ 47 అంటున్నాడు, నెక్స్ట్ అడ్రస్ లేకుండా పోతాడు. అదే మా విజన్. జమిలీ ఎలక్షన్లో ఈరోజు ఎలక్షన్లు వచ్చినా, జమిలీ ఎలక్షన్లు వచ్చినా, ఎప్పుడు ఎలక్షన్ 2029 ఎలక్షన్లు వచ్చినా, ఎప్పుడు వచ్చినా కూడా వైఎస్ఆర్సీపీ భారీ మేయర్తో గెలుస్తుంది. ఎందుకంటే మాయమాటలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. నిన్న కూడా మాయమాటలు చెప్పకపోతే జగన్మోహన్ రెడ్డి రైతు రుణమాఫీ ఇంకోటేనో చెప్పేవాడు. కానీ అలా చెప్పి మేము గెలవదలుచుకోలేదు. మేము ఏదైతే చెప్తాడో జగన్మోహన్ రెడ్డి అది చేసి చూపిస్తాడు. 5 సంవత్సరాల పరిపాలన చేసి చూపించాడు కాబట్టి చూపిస్తాడు కూడా. నెక్స్ట్ మొన్న చంద్రబాబు అంటే మాయమాటలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి కంటే అది ఇస్తాను ఇస్తాడేమో, ముసలోడు అయిపోయింది కదా, ఇప్పుడైనా జనాలకు మంచి చేస్తారేమని వేశారు. అది వస్తాయని ఇప్పుడు తెలిసిపోయింది జనాలందరికీ. ఈరోజు ప్రగతినగర్ ఎలిఫెంట్ సర్కిల్లో రాజశేఖర గారి గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ జరుపుకోవాలనుకుంటున్నాం. ఈరోజు ఎప్పటికీ మర్చిపోలేని రోజు. మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి ఉదయం 8 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం శ్యామలాబాబు గారి కోసం. ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి చాలా సంతోషంగా ఇస్తున్నాం. అబద్ధ పరిపాలన ఏం జరగలేదు, మొత్తం మోసపూరితమైన హామీలు ఇచ్చారు తప్ప ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మా జగన్ ఆ రోజు చెప్పారు మేము అబద్ధ ప్రకటనలు ఏమని చెప్పినారు, ఈరోజుకి అదే మాట మీద ఉన్నారు. వాళ్ళ గుంపులుగా వచ్చేసి అందరు కంబైన్గా వచ్చేసి జనాలను మోసం చేశారు తప్ప వేరే ఏం లేదు, ఒక్క హామీ కూడా నెరవేరలేదు. సూపర్ సిక్స్ అనే పథకాలు ఏమీ రాలేదు, మాకు చేసినంత వరకు ఏమి రాలేదు. అదంతా అబద్ధపు ప్రకటనలు తప్ప వేరే ఏం రాలేదు. అది అక్కడ ప్రజలకి ఇప్పుడు తెలుసుకుంటున్నారు. తప్ప మధ్యలో గవర్నమెంట్ డిజాల్వ్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నక్కకి నాగలోకం తేడా ఉంది. జగన్ పరిపాలన ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క పేద వాళ్ళకి దృష్టిలో దేవుడిలాగా చూపించిన జనాలు ఈరోజు అదంతా మర్చిపోయారు. అనవసరంగా పొరపాటు చేసినామని చెప్పి భ్రమలో ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మేము అంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి, అంతే, నో కామెంట్. ఆయన నిలకడలేని మనస్తత్వం అది అందరికీ తెలిసింది. 52వ జన్మదిన శుభాకాంక్షలు జగన్మోహన్ రెడ్డికి. నెక్స్ట్ టైం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఆంధ్ర రాష్ట్రాన్ని వెళ్తాడు, ఇది గ్యారంటీ. కూటమి పాలన ఎట్లా ఉంది? ఇక్కడ 6 నెలలకు అవుతుంది, ఇప్పుడే ప్రజలు కష్టాలు పడుతున్నారు. ఇంకా ముందు చాలా కష్టాలు అనుభవిస్తారు. అనుభవించకూడదని అనుకుంటున్నాం మేము. ఇప్పుడైతే బావాల పాలన. జగన్ ప్రభుత్వం పాలన ఉన్నప్పుడు మంచిగా ఉండేనా? జగన్ ప్రభుత్వ పాలన అందరూ సుఖంగా ఉన్నారు. విద్యా దీవెన అవన్నీ వచ్చినాయి కదా, ఇప్పుడు ఏమి రావట్లేదు కదా, ఏమి రావట్లా. చూడాలి ఇంకా అప్పుడైనా. ఇప్పుడు 6 నెలలకు అవుతుంది, వెయిట్ చేయాలి మనం కూడా, తొందర పెట్టకూడదు, చూద్దాం. ఏం చెబుతాం ఆయన గురించి ఆయనకే తెలియదు, ఇంకా మనం ఏం చెబుతాం. చూడాలి, అన్ని వెయిట్ చేయాలి, అప్పుడే తొందరపడకూడదు మనం దేనికి. 6 నెలలకు అవుతుంది వాళ్ళు వచ్చి, నిదానం చూడడం. ఒకవేళ ఇప్పుడు జమిలీ ఎన్నికలు వస్తే కనుక ఏపీలో ఎట్లా మార్పులు ఉండబోతున్నాయి? 100% మార్పు వచ్చింది. జమిలీ ఎన్నికలతో 100% మార్పు వచ్చింది. ఆ మార్పు కూడా చూడాలి, జగనే అవుతాడు మళ్ళీ. అది పులివెందుల. నేను యాక్చువల్గా 1986లో జగన్మోహన్ రెడ్డి గారితో కాఫీ తాగాను ఒక ఇంట్లో. వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ మాకు బాగా తెలుసు. సో మా ఊరు మేము మొత్తం మా కుటుంబం అంతా ఆయన అభిమానులము. ఆయన మనస్ఫూర్తిగా ఊరుకుంటున్నాను అక్కడ రావాలి మళ్ళీ. నా పేరు శ్రీనివాస్ రెడ్డి, నాది పులివెందులమ్మ. కూటమి పాలన ఫెయిల్యూర్, టోటల్ ఫెయిల్యూర్, అసంతృప్తి, టోటల్ ఫెయిల్యూరు. నేను హైదరాబాద్లో ఉన్నాను. నేను ఫెయిల్యూర్ అతను, ఫెయిల్యూర్, టోటల్ పాలన మొత్తం ఫెయిల్యూరు. వాళ్ళు గెలిచింది కూడా ఈవీఎంల వల్ల గెలిచారు, అందరికీ తెలుస్తుంది. మేనేజ్ చేశారు. జగన్ అయితే ఓడిపోలేదు. 40% ఓటు జగన్కే ఉన్నాయి కదా, ఉన్నాయి. అందువలన నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తాడు, రావాలని కోరుకుంటున్నా. సో ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే కనుక వైసీపీ ఎట్లా ఉండబోతుంది? జగన్మోహన్ రెడ్డి వస్తాడు. వైసీపీ ఎప్పుడు ఎలక్షన్ ఎప్పుడు పెట్టినా వచ్చే జగన్మోహన్ రెడ్డి. పోయినసారి 2024లో ఏమైంది? ఒకటి ఈవీఎంలు, ఒకటి తర్వాత వచ్చేసి ఇది, తర్వాత 6 తర్వాత 10 వరకు వాళ్ళు దొంగ ఓట్లు వేసుకున్నారు అన్ని. మొత్తం ఈవీఎంలు మార్చేశారు. తర్వాత ఈవీఎంలు కరప్షన్ కూడా చేశారు, మానిటరింగ్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు
చేయరు, ఎందుకంటే ఈసారి కంపల్సరీ ఈసారి బ్యాలెటే చేస్తారని చెప్తున్నారు. ఆ ఛాన్స్ లేదు. ఈసారి జాగ్రత్త పడతాడు జగన్మోహన్ రెడ్డి, ఖచ్చితంగా గెలుస్తాడు. అసలు ప్రభుత్వ పాలన అనేది పడకేసింది. అన్నీ మాయమాటలు చెప్పారు. ఇప్పుడు వారెంట్లకు 10,000 ఇస్తామన్నారు, వాళ్ళకు ఉద్యోగాలు పోయినాయి. విలేజ్ సెక్రటరీలు కూడా ఆ ఉద్యోగాలు తీసి వాళ్ళని వాడుకుంటున్నారు. 6 గ్యారెంటీలు అన్నారు, 1 గ్యారెంటీ ఉడకలేదు. బస్సులు ఫ్రీ అన్నారు, బస్సులు లేదు. పీజీ రింబర్స్మెంట్ లేదు. ఎంప్లాయీస్కి 1వ తారీఖున జీతాలు అన్నారు లేదు. అవుట్ సోర్సింగ్ వాళ్ళను మొత్తం ఇంటికి పంపించాడు, కాంట్రాక్టర్లను ఇంటికి పంపించాడు. ఆ పరిపాలన మీద ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారంటే అసలు భారతదేశంలో 6 నెలలకు వచ్చిన గవర్నమెంట్ పైన వ్యతిరేకం అనేది భారతదేశంలో ఎక్కడ జరగలేదు. ఈ 6 నెలలనే కూటమి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు చేసిన తప్పుడు వాగ్దానాలతో ఆ వాగ్దానాలతో రూలింగ్ వచ్చేసి ఇంకొకటి కూడా వాళ్ళు ఏం ప్రజలు ఓట్లేసి గెలవలేదు, ఈఎంఐల పైన గెలిచారు. కాబట్టి మనం ప్రజలకు సేవలు చేయాల్సిన అవసరం లేదని వాళ్ళు ఆ విధంగా పరిపాలన చేస్తున్నారు. జమినీ ఎన్నికలు వస్తున్నాయన్నాడు. 2027 కానీ 2027 మార్చిలో ఫిబ్రవరిలో వస్తుంది. వాళ్ళని చేప చుట్టి బంగాళాఖాతంలో పడేయడం గ్యారెంటీ. ఆ ప్రజలైతే చాలా ఘోరంగా విప్లవమైనారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మంచి పథకాలు, పీజీ రింబర్స్మెంట్, పిల్లలకు స్కూల్, అసలు గవర్నమెంట్ స్కూల్ అనేది భారతదేశంలో ఎక్కడా చేయలేదు. వాళ్ళ డ్రెస్సు కానీ, వాళ్ళ బుక్కులు కానీ, వాళ్ళ మినో కానీ, వాళ్ళ ఫుడ్ కానీ ఈ విధంగా మంచి చేసినాడు. ప్రతి పేదవానికి ఆయన అకౌంట్లో డైరెక్ట్ డబ్బులు పడినాయి. కానీ అది ఆయన ప్రచారం చేసుకోలేక ఇబ్బంది పడినాడు తప్ప ఎల్లో మీడియా అంతా లేనిపోని ప్రచారం చేసి గగ్గోలు పెట్టి ఇచ్చేసినాడు. అదే పవన్ కళ్యాణ్ గారు 32,000 మంది ఉమెన్స్ ఇదే ఏం చెప్పినాడు. మరి అదే డిప్యూటీ సీఎం గారు మరి ఏ విధంగా ఆయన గురించి మరి ఈ 32,000 మంది తీసుకురాలేకపోతే తెలియదు. ఆ విధంగా పరిపాలన చేస్తున్నారు. కాబట్టి లోకేష్ అంటున్నారు నా రెడ్ బుక్ అని. ఇదే రెడ్ బుక్ మళ్ళీ 2029లో రిపీట్ అవుతుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పినా కూడా ప్రజలు వినే పరిస్థితి లేరు. జగన్మోహన్ రెడ్డి చెప్పినా వినే పరిస్థితి లేదు. అదే రెడ్ బుక్ మళ్ళీ రిపీట్ అవుతుంది. కొంచెం చూసి జాగ్రత్తగా పరిపాలన చేసుకుంటే మంచిది. ఇప్పటికైనా ప్రతి సోషల్ మీడియా కార్యకర్తల మీద వాళ్ళు దాడులు చేసి ఇబ్బంది పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాడు. ఎంత అనగదొక్కాలని వైఎస్ఆర్ అభిమానుల సోషల్ మీడియాలో అనగదొక్కాలని చూస్తే అంత వాళ్ళు గోడకు ఏ విధంగా బంతి కొడితే పైకి లేస్తారో ఆ విధంగా బంతికి పైకి లేస్తారని ప్రతి కార్యకర్త కాసుకొని ఉన్నారు. వాళ్ళ పరిపాలన అనేది చాలా దుర్మార్గంగా ఉంది. దాడులు చేయడము, విచారాలు చేయడము ఈ విధంగా చేస్తుంటే అది ఒక పరిపాలన అనే ప్రజలు ఎవరు అనుకోవడం లేదు. ఇంకొకటి ముఖ్యంగా చెప్తాడా, నారా చంద్రబాబు నాయుడు గారికి 75 ఏళ్ళ వయసు వచ్చింది. ఆయన మతిమరుపులో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు తెలియదు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్లు మొత్తం ఉద్యోగాలు పెరికేసినాడు. వాళ్ళంతా రోడ్డు మీద పడినాడు. మున్సిపల్ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు, జీతాలు లేవు. ఏ రోజు కూడా స్టూడెంట్స్ పీజీ రింబర్స్మెంట్ రాలేదని రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి ఏ రోజన్నా ఉండేదా? ఏ రోజు లేదు కదా. ఆ విధంగా ఆయన పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఆ పరిపాలనకు నూకలు చెల్లినాయి, దగ్గరలో ఉంది. వాళ్లకు ఖచ్చితంగా అసలు ఆయన ఎందుకు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళ పరిపాలన చేసింది మాటకు వచ్చే నేను 40 ఏళ్ళ రాజకీయ జీవిత ఉంటాడు. మన 45 ఏళ్లలో జారీకేసే వచ్చలో నువ్వు ఏం చేయలేకపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి అన్నీ చూపించినాడు. చెప్పిన వాగ్దానం ప్రతి వాగ్దానం ప్రజలకు నిలబెట్టాడు. కాకపోతే ఆయన ప్రజల దగ్గర ఇదే ప్రెస్ మీట్ ఈ విధంగా అప్పుడే కానీ ఆయన ప్రజల్లోకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చేసిందంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు మీ టీవీ ఉండా నేను ఆయనకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ప్రజల్లో ఉండండి, ప్రతి నాయకుని కలవండి. మీ దగ్గర కొంతమంది చెంచాగిరి ఉన్నారు, వాళ్ళు కార్యకర్తల దగ్గర రానిలా, మీరు కార్యకర్తలు పట్టించుకోండి. ఇప్పటికైనా బ్రహ్మాండంగా ఉంటుంది. నిన్న కర్నూలుకు పోయినాడు, ఒక రిసెప్షన్ ఇసుకెచ్చే నేలకు రాలేదు. ఆ విధంగా ప్రజలు వస్తున్నాడు. కానీ ఆయన ఏం ఓడిపోలేదు. ఓన్లీ 3 కూటమిలు కలిసి ఈఎంఈలో మీటింగ్ చేసినాడు. కాబట్టి ఈఎంఈలు మోసంతోనే గెలిచాం. కాబట్టి 45% ఆయనకు ఓటు ఉంది. ఎక్కడ పబ్లిక్ ఏమి ఇదిగా లేదు కదా. 2027 జనవరి కానీ ఫిబ్రవరిలో కానీ జరగదనుకుంటాం. లేదంటే 2029లో పబ్లిక్ తెలిసిపోయింది నారా చంద్రబాబు నాయుడు అయిన మోసగాడని ప్రతి పబ్లిక్. ఇంకొకటి నిన్నగాక మన ఆయన ఏమన్నాడు ఎలక్షన్లో ప్రచారంలో, నేను వస్తే ఎక్కడే కానీ విద్యుత్ ఛార్జీలు పెరగబడినాడు. మన ఆయన వచ్చిన 6 నెలలకే ఈరోజు ప్రతి ఇంటికి 500 వచ్చే కరెంటు బిల్లు ఈరోజు 2,000 15,000 వస్తుంది. 2,000 కానీ 3,000 కానీ 5,000 వస్తుంది. ఇదే ఈయన వచ్చి 15,000 బడ్జెట్ పబ్లిక్ పైన మోసాడు. నేను వచ్చే సంపదను పుట్టిస్తా అంటే ఏంటి, ఈయన సంపదను పుట్టించేది ఇదే ఇట్లా పబ్లిక్ పైన వచ్చేది. అసలు భారతదేశంలో 4 లైన్కు టోల్ గేట్లు ఉంటాయి. ఈయన
మనము లైఫ్ ట్యాక్స్ ప్రతి బండికి కడతాం, కారుకి కానీ ఆటోలకు కానీ. ఈయనేంది సింగిల్ రోడ్డు కూడా టోల్ గేట్ వేస్తుంటారు. ఇది ప్రజలు ఏమన్నా ప్రజల మీద ఎంత దండయాత్ర చేస్తున్నారంటే ఆ దండయాత్రకు ప్రజలు అతి తొందరలోనే బుద్ధి చెప్పబోతున్నారు.